ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధికి సంబంధించి బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపికలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణాలకు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. సో ప్రభుత్వం దశల వారీగా 5 లక్షల వరకు సొంత జాగా కలిగి ఉండి ఇల్లు లేని వారు ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటే సహాయం చేస్తూ ఉంది. 3 దశల్లో వాళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు అమౌంట్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంది. అయితే ఓఆర్ఆర్ పరిధిలో అంటే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్యూర్ పరిధిలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పథకం ప్రారంభం కాలేదు. అంటే ఇక్కడ ఒకటి ప్లేస్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుంది. పైగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని గుర్తించడం కొంత కష్టమవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటివరకు పెండింగ్ పెట్టారు. అయితే ఇక్కడ కూడా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక జరగడానికి అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు అనుగుణంగా తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. లబ్ధిదారులు అంటే మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి అని అనుకునే వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ సేవ ద్వారా లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ₹100 దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. అంటే ఆగస్టు 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సైట్ ఓపెన్ కాదు. సో ఆ లోపు చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అంటే లబ్ధిదారుల ఎంపికలో వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ కడతారు, అంటే ప్రాతిపదికన కడతారనేది చూస్తే ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా నియోజకవర్గాల ప్రాతిపదికనే ఉండబోతా ఉంది. ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ఇప్పటికే కొంత ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇల్లు నిర్మించి ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేశారు. అయితే తొలి దశలో కొన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా 480 ఫ్లాట్లకు సంబంధించి అంటే మల్టిపుల్ స్టేజెస్లో అంటే అపార్ట్మెంట్ తరహాలో ఈ నిర్మాణాలు చేయబోతా ఉన్నారు. సో మొదటి దశలో కొన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా 480 ఫ్లాట్లను నిర్మించాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూరల్ ఏరియాలో లాగా ఇక్కడ కూడా అట్లా పూర్తిగా లబ్ధిదారుడి షేర్ అనేది ఇక్కడ తీసుకోవాలని ఏదైతే నిర్ణయించారో ఆ షేర్ పోను మిగతా వాటికి సంబంధించి ప్రభుత్వం భరిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ప్రతి ఫ్లాట్కు లబ్ధిదారుని వాటా కింద తాత్కాలికంగా సబ్సిడీ మినహాయించి 6 లక్షలు ప్రభుత్వం నుంచి ఇవ్వబోతా ఉన్నారు. అయితే ఏ నియోజకవర్గంలో క్యూర్ పరిధిలో ఎక్కడ నిర్మించబోతా ఉన్నారు అనేది కనుక చూస్తే రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా మైలర్దేవపల్లిలో నిర్మించబోతా ఉన్నారు. అలాగే మహేశ్వరం వచ్చేసి జల్పల్లిలో, షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ రాయదుర్గంలో, ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి నియోజకవర్గం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలన్నీ కూడా బండ్లగూడ ఎల్ఐజీ కాలనీలో నిర్మిస్తారు. అలాగే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నిర్మాణాలను కౌకూర్లో, నాంపల్లికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా రెడీల్స్ ఏదైతే మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు ఉందో ఆ బోర్డు పక్కన నిర్మిస్తారు. అలాగే నీలోఫర్ హాస్పిటల్ దగ్గరలో కూడా కొంత ప్లేస్ ఉంది, అక్కడ నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హకీంపేట్ దర్గాతో పాటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ దగ్గర కొంత ప్రభుత్వ స్థలం అవైలబుల్ ఉంది. సో అక్కడ నిర్మాణాలు చేపట్టాలనేది ఒక ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అక్కడ ఆ స్థలాన్ని కూడా హౌసింగ్ బోర్డుకు ట్రాన్స్ఫర్ చేయబోతా ఉన్నారు. ఇక కార్వాన్కి సంబంధించి కుల్సుంపురాలో, బహదూర్పురాకు సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా నంది ముసలిగూడలో నిర్మాణాలు చేయబోతా ఉన్నారు. అలాగే అంబర్పేటకి సంబంధించినటువంటి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ నిర్మాణాలన్నీ కూడా పోలీస్ గ్రౌండ్ అనేది ఉంటుంది, చాలా పెద్ద స్థలం. అక్కడ కొంత ఆ ప్లేస్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఉంది. అంబర్పేట్ పోలీస్ లైన్స్కి సంబంధించినటువంటి ప్లేస్లో అంబర్పేట్ నియోజకవర్గానివి, అలాగే కూకట్పల్లికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినవి కేపీహెచ్బి కాలనీలో, మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా పోచారం విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి ఎల్ఐజీ కాలనీలో నిర్మిస్తారు. ఇక కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటివి గాజుల రామారంలో, సనత్ నగర్కి సంబంధించినటువంటివి పాటిగడ్డలో, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినవి బోయిన్పల్లిలో నిర్మిస్తారు. అయితే కంటోన్మెంట్కి సంబంధించి కొంత చిన్న నియోజకవర్గం, పైగా ఇక్కడ ప్లేస్ అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ కేవలం 140కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉండే అవకాశం ఉంది. అలాగే మలక్పేట నియోజకవర్గానికి సంబంధించి గడ్డి అన్నారం R&B క్వార్టర్స్ దగ్గర ఈ నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నారు. అయితే ఇవి ఎవరికి ఇస్తారు, లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వం దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది 360 అని. అంటే అది పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, అలాగే రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అలాగే ఇట్లా అన్ని శాఖల్ని కలుపుకొని ఆయా శాఖలకు సంబంధించి నిజంగా వీళ్ళు లబ్ధిదారులకు అర్హులా కాదా, వీళ్ళకి గతంలో ఏమైనా ఇట్లాంటివి లబ్ధి పొంది ఉన్నారా, లేదంటే వీళ్ళకి ఈ క్యూర్ పరిధిలో
ఏమైనా ఆస్తులు ఉన్నాయనే దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దాని ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. అలాగే ఎంపిక అయిన తర్వాత 10,000 రూపాయల టోకెన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ కట్టిన వల్లవి అన్నీ కూడా ఒకవేళ చివరి దశలో ఏదైతే ఈ స్లాట్స్ లక్కీ డ్రా ద్వారా ఏవైతే లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాలు ఇస్తారో, ఇండ్ల నిర్మాణాలు చేసే సమయంలో ఈ 10,000ని వాళ్ళు కట్టాల్సినటువంటి అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు ఆ లక్కీ డ్రిప్‌లో ఎంపిక కాకపోతే ఆ 10,000ని రీఫండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంకొక విషయం, ఈ చెల్లింపులకు సంబంధించి కూడా ఒక నిబంధనలున్నాయి. లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ వార్షిక ఆదాయము సంవత్సరానికి 6,00,000 మించరాదు. అలాగే ఈ క్యూర్ పరిధిలో అంటే ఈ ఓఆర్ఆర్‌కి సంబంధించినటువంటి పరిధిలో కూడా ఎక్కడ సొంత ఇల్లు గాని, సొంత ఫ్లాట్ గాని ఉండకూడదు అనేటువంటి ఒక నిబంధనలు కూడా పెట్టింది. ఆ నిబంధనలకు అనుగుణంగా అంతేకాదు, ఒకవేళ లబ్ధిదారుడు ఒకవేళ ఫ్లాట్ కనుక పొందితే ఆ తర్వాత అమ్ముకోవడానికైతే వీలుండదు. కనీసం 10 సంవత్సరాలు అమ్ముకోవడానికి వీలు లేకుండా నిబంధనలుంటాయి. అలాగే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. కానీ ఒకవేళ ఏదైనా కారణం చేత బ్యాంక్‌లో లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. లోన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరిస్తూ ఇప్పటికే నిర్ణయం వెలువరించింది. సో, ఈ ప్రాంతాల్లో ఆగస్టు 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్‌లయితే తీసుకుంటారు. మీ సేవ లేదా ఈ సేవ నుంచి అప్లై చేసుకుంటారు. రూ. 100 దరఖాస్తు ఫీజు అనేది ప్రభుత్వం నిర్ణయించింది. సో, లబ్ధిదారులు మనకు అంటే ఈ క్రైటీరియాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మనకు అవకాశం ఉంది. మాకు ఇల్లు కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.